శుభాకాంక్షలు. అంటే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు నేను చెప్పాలి. ఈ రోజు బోర్డులకి అదే ఇది మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టిగా ఇందులో నా ఫోటో ఏదండి, ఫోటోగా చూస్తాను కదా సార్. ఎప్పుడు సమాధానం కావాలి, ఇదే అలవాటు అయిపోతుంది నాకు. ఎందుకు ప్రోటోకాల్ ప్రకారం ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను. అదే నోట్ చేసుకుంటాను కదండి. ఇది సార్ మీ ముందే నేను పెట్టాను. శుభాకాంక్షలు. అంటే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు నేను చెప్పాలి. ఈ రోజు బోర్డులకి అదే ఇది మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టిగా ఇందులో నా ఫోటో ఏదండి, ఫోటోగా చూస్తాను కదా సార్. ఎప్పుడు సమాధానం కావాలి, ఇదే అలవాటు అయిపోతుంది నాకు. ఎందుకు ప్రోటోకాల్ ప్రకారం ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను. అదే నోట్ చేసుకుంటాను కదండి. ఇది సార్ మీ ముందే నేను పెట్టాను. నమస్కారం అండి. నా పేరు బోడపాటి సుబ్బలక్ష్మి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ అండి నేను. ఈ రోజు దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 చాలా హ్యాపీగా జరిగిందండి. దానికి మా మున్సిపాలిటీలో కూడా కమిషనర్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి నేను హాజరయ్యాను. హాజరైన తర్వాత పెద్దలందరూ అదే కలెక్టర్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చారు. అలాగే టీడీపీ నాయకులు కూడా వచ్చారు. అలా అంతా మంచిగా ప్రోగ్రాం చాలా మంచిగా జరిగిందండి. గాంధీ జయంతి బాగా జరిగింది. ఈలోగా బ్యాండ్ చూసాను నేను. ఆ బ్యాండ్ ఒకసారి చూస్తే నాకు మనసు బాధ పెట్టుకున్నాను. అప్పుడు నేను ఒక్క నిమిషం మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడాను. ఒకసారి బ్యాండ్ చూపించండి అన్నాను. చూపించారు. కానీ మా ఊరు ఎమ్మెల్యే గారి ఫోటో తప్ప, ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారి ఫోటో తప్ప నా ఫోటో అయితే లేదండి. మొన్న కూడా ఇలాగే జరిగింది, ఇదే బ్యాండ్ తోటి జరిగింది. అప్పుడు కూడా నా ప్రోటోకాల్ ప్రకారం నాది వేయలేదు. ఏంటి ఇలా ఎందుకు చేశారని చెప్పి మన ఆర్డీఓ గారు అందరూ ఎదురుగుంటా నేను చెప్పడం జరిగింది. అందరూ విన్నారు. చాలా చాలా మనసు అయితే చాలా బాధపడుతున్నాను. ఏ రోజు కూడా చైర్పర్సన్ అన్నది మా ఇప్పటికి రాలేదండి. ఇస్తున్నారు అయితే మా క్యాష్ ని బట్టి అవమానిస్తున్నారు, మరి మా దేన్ని బట్టి అవమానిస్తున్నారు, మమ్మల్ని అయితే అవమానిస్తున్నారు. దయచేసి నేను ఈ విధంగా కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టవలసి వచ్చింది. నేను కలెక్టర్ గారు ఇది విని నాకు మున్సిపల్ కమిషనర్ మీద చర్య తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నానండి. కలెక్టర్ గారికి అందజేస్తున్నానండి.